కీర్తనలో మరొకసారి దేవుని వాక్యం మనకు చక్కగా ఇలాగూ జ్ఞాపకము చేస్తుంది. 3వ వచనంలో నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి నిండుట నిండినవి అవి నాకు త్రోవ చూపు. బయలుదేరజేయము అవి నాకు త్రోవ చూపు. అది నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థానములకును నన్ను తోడుకొని వచ్చును అనే మాట. మరి దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు దేవుడు మనలను ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థానంలోకి మీరు రాగలిగారు. ఆయన పరిశుద్ధ మందిరంలోనికి మనము రాగలిగాం. ఇది దేవుని మహాకృప. ఆయన పరిశుద్ధ మందిరంలోకి కూర్చున్న మనం ఏదో సమయాన్ని గడపడానికి, ఏదో చిన్న కానుక వేసేసి పోవడానికి మాత్రమే గాక అది భాగమై ఉండి దానికంటే ముందుగా వ్యక్తిగతముగా మన తనువంతయు ఆనందించడానికి, శారీరకముగాను ప్రభువునందు ఆనందిస్తూ ఆధ్యాత్మికముగా మనము బలపరచబడిన వారమై మరలా ఇహలోక ప్రయాణములకు ఒక చక్కని నూతన తారును ఏర్పరచుకొనుటలో ప్రభువు సన్నిధికి మనమందరము కూడి వస్తూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ఆనంద సంతోషములు కలిగజేయు దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. కొందరు దేవుణ్ణి ఆరాధించుటకు నా చేతులు సరిపోవు, నేను ఒక వాయిద్యం వాయిస్తాను, ప్రభువుని ఆరాధిస్తాను అని కొందరు ఆసక్తితో పాతకాలంలో శతారాలే పట్టుకొని దేవుణ్ణి ఆరాధించేవారు. కొంతమంది చెప్తారు, కొంతమంది మొడంకాయలు, కొంతమంది తాళాలు, ఇంకా చాలా రకాలైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కనబడుతూ ఉన్నాయి. కొందరి సంచుల్లో వేసుకొని వస్తూ ఉంటారు. కొందరు 2 చిడతలు వాయిస్తూ ఉండేవారు. ఆ చిడతలు వాయించడం మనకు రాదు, కానీ వాళ్ళు వాయిస్తే ఆ చిడతలు వాయించబడుచున్నవి అని ఒక ప్రత్యేకతను గుర్తించగలిగారు. కొంతమంది వార్ధక్యంలో ఉన్నవారు కూడా చిడతలు వాయించడం ఏదో తెచ్చుకొని తాళాలు కొందరు వాయిస్తారు. ఈ విధంగా నేను నా ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు నా దేవుణ్ణి కనపరచడానికి ఇంకా అదనపు సౌకర్యాలతో నేను దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడుచున్నాను. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే అదనపు సౌకర్యాలు పక్కన పెడతాం, ఉన్న చేతులు కొట్టడానికే చాలా కష్టమైపోతుంది. కొంతమంది చేతులతో చప్పట్లు కొట్టడానికి కొంతమందికి కష్టమైపోతుంది. గట్టిగా అడిగితే వచ్చేవారు చాలా వరకు రావండి అంటుంటారు కదా. ఇలాంటి పరిస్థితి. నీ చేతులు కొట్టి దేవుని ఆరాధిస్తావా? చాలా సంతోషం. నీ మటుకు నీవే ఆనందిస్తావు ప్రభువునందు. మరి అదనపు ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది మనకు ఇద్దరు వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నేను చెల్లిస్తాను ప్రభువా. నా పరిచర్య ప్రారంభంలో నాతో పాటు కన్యలు ఉండేది. మీరు కొందరు తెలుసు. కన్యలు చక్కగా నా బ్యాగ్లో పెట్టుకొని కన్యలు వాయిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఉండేవాడు. అదొక రకమైన ఇన్స్ట్రుమెంట్గా వాడుతూ ఉండేవాడు. ఒక్కొక్క ఆసక్తితో. మరి మొదటిగా కొట్టడం వచ్చేది కాదు. తర్వాత దాన్ని కొంచెం నేర్చుకొని ఏ విధంగా కన్యలు వాయించాలి. ఇప్పుడు కన్యలు మనం పెట్టామనుకోండి, మళ్ళీ వాళ్ళకు ఉన్నాయని పీకేస్తారు. అర్థమైందా? పీకేస్తున్న కారణం ఏంటి? వాళ్ళు కొడుకోరాదు, దాన్ని శ్రద్ధ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కన్యలు ఉంటుంది కానీ దాని మీద ఉండవు. ఆ తాళంలో ఓన్లీ కన్నాలే మిగిలిపోయి. ఎందుకంటే ఆడుకుంటున్నారు పిల్లలు. కన్యలు వాయించవలసింది వాళ్ళు కాదు, వేలు కాదు. కన్యలు వాయించవలసింది మీరు నేను వాయించాలి. మనం వాయిస్తే ఆ ఆరాధన ఇంకా చక్కగా ఏదో వాయించాలంటే వాయించాలి, లేకపోతే గట్టిగా మరొక నేను చెప్పి భూమి మీద చూడకూడదు. అప్పుడు మనం ముందు కలమనుకుంటుంది, నేను మరొక పడుతున్నాడు. అలాగే అన్నమాట మళ్ళీ వాళ్ళు మరొకైనా ముట్టుకోడు. నీ మరొకైనా ఉంచుకో అంట అది చేతిలో. కాబట్టి ఎవరికి వారే మనం మన వ్యక్తిగతంగా
అదనపు వాయిద్యములు దేవుని కనపరిచే ఆసక్తి ఉన్నప్పుడు తప్పక కనపరుద్దాం దేవునికి ఇంకా ఆసక్తితో. అవేమి కూడా మనల్ని ఏమాత్రమో దేవుని సన్నిధిలో చిన్నబుచ్చుకునేలాగా చేయవు. నీవు దేవుని ఆరాధిస్తున్నాం, ఎంతో సంతోషం. పలనాయన చిరుతలు వాయిస్తాడు, పలనాయనగా వేరు వేరు రకాలైన చిరుతలతో దేవుని కనపరుస్తారు అని మీకు ఒక చక్కని పేరు లేక మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణిగా సిద్ధపడదాం ఇంకా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి, దేవుణ్ణి కీర్తించడానికి. ఆ రీతిగా మనం సిద్ధపడచ్చు. ప్రభువు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యములో ఇంకా మరికొన్ని విషయాలు దేవుని ఆరాధనలో మనం సాగుచు